డ్రగ్స్ కేసు విచారణలో తొలిఘట్టం ముగిసినట్లయింది రవితేజ విచారణ అనంతరం. అయితే ఈ విచారణ అనంతరం రవితేజ డ్రగ్స్ వినియోగించాడనే వాదనకు బలం చేకూరుతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన సిట్ అధికారుల విచారణలో రవితేజ అనేక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అప్పటికే సిద్ధమైన సిట్ రవితేజను తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తోంది. అధికారులు అప్పటికే సిద్ధం చేసుకుని అందుబాటులో పెట్టుకున్న పలు సాక్ష్యాలను రవితేజ అంగీకరించక తప్పలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవితేజ నుంచి రక్త నమూనాలు సేకరించాలని సిట్ అధికారులు ప్రయత్నించారు. ఇందుకోసం హీరో రవితేజ అనుమతిని కోరగా రవితేజ మాత్రం రక్త నమూనాలు తీసుకునేందుకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో రవితేజ డ్రగ్స్ వినియోగించి ఉంటాడని భావించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో విచారణను ఎదుర్కొన్న పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్ తదితరులు తమ రక్త నమూనాలు సేకరించేందుకు సహకరించారు. దీంతో వీరిపై ఓ సాఫ్ట్ కార్నర్ ప్రచారం కూడా జరిగింది. డ్రగ్స్ వాడి ఉంటే నిర్విద్యుద్ధంగా రక్త నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించేవారని ప్రచారం జరిగింది. కానీ కేవలం రవితేజతో పాటు చార్మి కూడా రక్త నమూనాలు సేకరించడానికి సహకరించకపోవడంతో వీరు డ్రగ్స్ వినియోగించినట్లు వారికి వారే ఇండైరెక్ట్ అంగీకరించినట్లు అయిందనే ప్రచారం జరుగుతోంది. అయితే రవితేజను డ్రగ్స్ సరఫరా, వినియోగం తదితర అంశాల్లో సిట్ విచారించినట్లు సమాచారం. జీషాన్ అలీతో పాటు కెల్విన్తో ఉన్న సంబంధాలు, అలాగే బ్యాంకాక్కు ఎందుకు వెళ్తారు, డ్రగ్స్ ఎవరెవరు వాడతారు అనే తదితర ప్రశ్నలు వేసి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు రవితేజ తడబడినట్లు, కొన్నింటికి మాత్రం వాస్తవాలు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. స్టార్ ఫాలోయింగ్ ఉన్న మాస్ మహారాజా విచారణ కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో సిట్ కార్యాలయం వద్దకు వచ్చి హాజరయ్యారు. తమ అభిమాన హీరోకి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదంటూ 700 కిలోమీటర్ల దూరం నుంచి ఓ రోజు ముందే ఇక్కడికి చేరుకున్నారు రవితేజ అభిమానులు. కొంతమంది అభిమానులు అయితే తమ అభిమాన హీరో సిట్ విచారణ ఎదుర్కోవడాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు కూడా. రవితేజ తప్పనిసరిగా కడిగిన ముత్యంలా తిరిగి వస్తారని వారు భావించారు. అయితే రవితేజను సిట్ అధికారులు విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ అలాంటి సంఘటన జరగకపోవడంతో రవితేజ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకానొక దశలో రవితేజ అభిమానులను అదుపు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. అయితే విచారణ అనంతరం రవితేజ మీడియాకు 2 చేతులు జోడిస్తూ నమస్కరిస్తూ వెళ్ళిపోయారు. మీడియాతో మాట్లాడితే వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నందున రవితేజ మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సిట్ విచారణలో కీలక దశ పూర్తయినందున ఆ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. సిట్ సేకరించిన ఆధారాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి అనేది సిట్ అధికారులు ఆ నివేదికను కోర్టు ముందు ఉంచితే గానీ తెలిసే పరిస్థితి లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.